హలో అండి అందరికీ. నా దగ్గర ఉన్న పాత నైటీలతో అయితే డోర్ మ్యాట్ అయితే చేశానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా మీ దగ్గర ఉన్న పాత నైటీలు ఏమైనా కానీ ఉంటే తీసుకోండి. నేనైతే 3 ఉంటే 3 తీసుకున్నానండి. అంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది అట్లాననేసి. ఇంకా పై భాగం అయితే కట్ చేసేసుకోండి. ఎందుకనంటే అది కొంచెం ముళ్ళులాగా ఉంటుంది కాబట్టి అది వరకు కట్ చేసేసుకోండి. 3 నైటీలు అదే విధంగా సేమ్ అట్లానే కట్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఫోల్డింగ్ వేసేసుకొని తర్వాత ఒక భాగం మాత్రం ఇట్లా తీసేసుకొని ఓపెన్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. అట్లాగే మొత్తం అన్నీ ఒక్కొక్క ఫోల్డింగ్ తీసేసుకుంటూ కట్ చేసేసుకోండి. మొత్తము 3 నైటీలు అయితే అలానే చేసుకోండి. మీరు ఎన్నైనా తీసుకోండి. ఒక శారీతోనే చేసుకోవచ్చు నైటీలు, లేదంటే లెగ్గిన్స్ ఉంటాయి కదా, అవి చినిగి ఉంటాయి కదా, అవైనా తీసేసుకొని అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము 3 అయితే తీసేసుకోండి అనమాట. చూడండి చూపించిన విధంగా అయితే తీసుకొని ఒక దారంతో అయితే ఇలాగైతే చుట్టేసేసుకొని మనము పూలైతే కడతాం కదండి, ఆ విధంగా అయితే ముళ్ళు వేసుకొని కొంచెం గట్టిగా ఉంటుంది. లేదంటే మీ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటే కూడా రబ్బర్ బ్యాండ్తో అయినా వేసేసుకోండి. ఇంకా ఆ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనము జడ అయితే అల్లుతాం కదండి, సేమ్ అదే విధంగా చూడండి చూపించిన విధంగా అయితే జడలాగైతే అల్లేసేసుకోండి. మీరు అల్లుకునేటప్పుడు కొంచెం గట్టిగా అల్లుకోండి, లేదంటే కొంచెం లూజ్గా అల్లారనుకోండి మనం అది కుట్టినా కూడా కొంచెం జారిపోయినట్లుగా అయిపోతుంది అనమాట. ఇవి నేను నైటీ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ప్యూర్ కాటన్ అనమాట. చాలా గట్టిగా ఉంటుంది. మనకు వాటర్ కూడా ఎక్కువ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కింద మనము డోర్ మీద ఇట్లా వేసుకుంటాం కదా, వాష్రూమ్స్ దగ్గర డోర్ దగ్గర జారను కూడా జారదనమాట. ఎక్కువగా ఇట్లాంటివి వాష్రూమ్స్ దగ్గర అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకనంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతాయి. ఎక్కువ వాటర్ అలా పోస్తూ ఉంటారు కదండి, అప్పుడు తొందరగా మ్యాట్లు అయితే తడిచిపోతూ ఉంటాయి. వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట, ఎందుకంటే ఎక్కువ మ్యాట్లు అవసరం అవుతాయి కాబట్టి. తర్వాత ఇంకా చూడండి అది వరకు అల్లేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంకొక క్లాత్ తీసేసుకొని సేమ్ మనం కట్ చేసి పెట్టుకున్నవి చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకొని మామూలుగా సూది దారంతో అయితే కుట్టేసేసుకోండి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తోనైనా కుట్టేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంకా నేనైతే ఇట్లాగైతే కుట్టేసేసుకుంటున్నాను. సేమ్ అన్ని 3 వైపులా అట్లానే కుట్టేసేసుకోండి. మీరు ఇలా కుట్టుకోవడం కష్టం అనిపిస్తే నేను మీకు ఇంకా ఈజీ టిప్ కూడా ఒకటి చెప్తానండి. అట్లా కుట్టేసేసుకున్న తర్వాత ఇట్లా సేమ్ మళ్ళీ జడలాగైతే అల్లుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత సేమ్ మరలా అలానే నేను చూపిస్తున్నాను కదండి, అట్లా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే కూడాను జారిపోదండి. మనం కుట్టన అవసరం లేదు, ఇంకా సూది దారంతో ఏం కుట్టనక్కర్లేదనమాట. నేనైతే మొత్తం ఇలానే పెట్టేసి అయితే అల్లేసాను. మీకు జస్ట్ చూపించడం కోసం నేను ఫస్ట్లో అయితే కుట్టాను అనమాట. చూడండి ఇంక అస్సలు జారిపోదండి. అట్లా పెన వేసుకుంటూ అంతే చూడండి అట్లా అల్లేసేసుకోవడం అనమాట. చాలా సింపుల్ అనమాట. ఇట్లా అల్లుకుంటే ఇంకా మనం కుట్టే పని కూడా లేకుండా ఈజీగా అయిపోతుంది. సేమ్ మొత్తం ఇంకా నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను, 3 అయితే అల్లేసాను అనమాట. చూడండి ఇట్లా లాస్ట్లో వచ్చేసేసి అల్లుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఒక దారం తీసేసుకొని కొంచెం గట్టిగా ఉండే దారం అయితే తీసుకోండి. నేనైతే కొంచెం అది గట్టిగా ఉండే దారం అయితే తీసుకున్నాను. సేమ్ మరలా మనం స్టార్టింగ్లో ఎట్లయితే వేసుకున్నామో ముడులు సేమ్ అదే విధంగా అయితే ముడి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ ఉంటాయి కదండి, అవి అట్లానే పెట్టుకోకుండా మీరు ఇంకా కొంచెం ఆ థ్రెడ్ అయినా ఉంచుకోండి, లేదనంటే కట్ చేసేసేయండి, ఇంకా అక్కర్లేదు. ఆ ఎడ్జెస్ కూడా అయితే కట్ చేసేసేయండి అనమాట. కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే వీడియోలో మొత్తం పక్కకు లాగేసుకోండి. ఎందుకనంటే మళ్ళీ అది ఉండలు లేకుండా క్లియర్గా తీసేసుకొని ఒక పక్కనైతే వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనము స్టార్టింగ్ పాయింట్ మీకు ఏ కలర్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ విధంగా నేనైతే రౌండ్ కలర్ అయితే వేస్తున్నాను కాబట్టి మ్యాట్ నేను రౌండ్గా అయితే చుట్టుకుంటున్నాను. మీకు ఎలాంటి మోడల్లో కావాలనుకుంటున్నారో మీరు ఆ విధంగా అయితే మీరు చుట్టేసేసుకోండి. నేనైతే రౌండ్గా చుట్టుకుంటున్నాను. చుట్టుకునేటప్పుడు కూడాను చెయ్యి తీయకండి, ఎందుకంటే అది మళ్ళీ జారిపోతుంది అట్లా. అందుకని గట్టిగా అట్లా పట్టుకుంటూ చుట్టుకోండి, వీడియోలో చూపించినట్లుగా చుట్టేసేసుకోండి. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంకా సూది దారంతోనైతే కుట్టేసేసుకోండి. ఫస్ట్ ఎండింగ్ పాయింట్ అయితే కుట్టుకోండి, ఎందుకనంటే అది ఊడిపోతూ ఉంటుంది. మీరు మధ్యలో నుంచి వచ్చారనుకోండి అది ఊడిపోతుంది. అందుకని లాస్ట్ ఎండింగ్ పాయింట్ అయితే ముందు ఫస్ట్ కుట్టేసేసుకోండి. తర్వాత మీరు ఎట్లయినా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ అయితే కుట్టేసేసుకోండి, చుట్టూ ఫస్ట్ లేయర్. తర్వాత మీకు ఇంకొకటి ఈజీగా ఎట్లాగనంటే చుట్టూ రౌండ్ ఆఫ్ కుట్టుకోవడం కంటే కూడాను ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా,
అలా అయినా కుట్టుకోవచ్చు. నేను ఫస్ట్ రౌండ్ వచ్చేసి చుట్టూ కుట్టేశాను అనమాట మీకు చూపించడం కోసం. తర్వాత వచ్చేసి ఇట్లా కుట్టేశాను అనమాట మిడిల్కి. ఇట్లా ఇట్లా రౌండ్ ఆఫ్లు కాకుండా ఇలా మిడిల్కి కూడా కుట్టుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది. మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అలా కుట్టుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.